వీలైనంత నవ్వాలి, తనివి తీరా ఏడవాలి. గెలవాలి, ఓడాలి, పడాలి, లేవాలి. విత్ డ్యూ రెస్పెక్ట్, మీ సర్వీసెస్ ఇంక ఈ స్కూల్కి అవసరం లేదండి. బోర్డ్ని ప్రాజెక్ట్ అప్రూవ్ చేయలేదు. వి కాంట్ ఫండ్ యూ. సార్ అర్థం కాలేదు. పంచోచెడు కుదిరిన అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే This house is my father's memory, sir. Our memory. అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. నువ్వు మాకేం చేయలేదానా? అన్ని తీసుకున్నావు అంతే. వాళ్ల బాధ్యతలో తోడలేని ఎవరికి వాళ్ల నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదు. అది నాకైనా నీకైనా. Will be remembered as stories, nothing more, nothing less. మీనాక్షి గారు, చంద్రిక నిద్ర మాత్రలు మింగేసిందండి. ఇదిగో కావాలంటే చూడండి. గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇటు చూడరా. దారి ఏదో, తీరమేదో, గమనమేదో, గమ్యమేదో, లేత ప్రేమ లోతు ఎంతో, లేని కన్నుతో చూడరా. చంద్రిక, 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 చంద్రిక లే. చంద్రిక, ఎందుకు ఇలాంటి పని చేసావు? చంద్రిక లే. చంద్రిక, ఎంత పని చేశావు చంద్రిక? చంద్రిక లే. లే చంద్రిక. చంద్రిక, ఏంటి చంద్రిక? ఏంటి పిచ్చి పని చేసావు? లే చంద్రిక, పద హాస్పిటల్కి వెళ్దాం. పద చంద్రిక. పద, నీకేం కాదు. నేనున్నాను చంద్రిక. చంద్రిక, చంద్రిక లే. చంద్రిక, చంద్రిక, నేను నిన్ను కాపాడుకుంటాను. చంద్రిక, చంద్రిక లే. వదలండి, వదలండి. నేను ఎక్కడికి రాను. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? ఏంటి వద్దు? అసలు నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే వదిలేసి వెళ్ళిపోమంటావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా చంద్రిక? పద హాస్పిటల్కి వదలండి మీరు. చంద్రిక ఏమైంది? ఎందుకలా ఉన్నావు? వైశాలి గారు, తను నిద్ర మాత్రలు మింగేసింది. నేను రాను, ఎక్కడికి రాను. ఏంటమ్మా? చంద్రిక, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఎవరిని సాధిద్దామని ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు? ముందు హాస్పిటల్కి వెళ్దాం, పద. వద్దు. నా దగ్గరికి ఎవరు రావద్దు. నా దగ్గరికి ఎవరైనా వచ్చారంటే నేను ఇక్కడే చచ్చిపోతాను.
చంద్రిక నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? చంద్రిక ప్లీజ్ నా మాట విను చంద్రిక. అసలు స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నావు. ఇంకా నువ్వు పూర్తిగా అన్కాన్షియస్ అయ్యావంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ చంద్రిక త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా. నేను రాను. ఎవరు నా జోలికి రావద్దు. అందరూ బయటికి వెళ్ళండి. వెళ్ళమంటున్నాను కదా. అన్నంత పని చేస్తుంది, ఆగు నువ్వు. వెళ్తారా? మీ కళ్ళ ముందే కోసుకొని చచ్చిపోమంటారా? వెళ్ళండి, వెళ్ళండి. చంద్రిక ప్లీజ్. వెళ్తారా లేదా? చంద్రిక ప్లీజ్. చంద్రిక బయటికి వెళ్ళండి. ఆగు. చంద్రిక ప్లీజ్. చంద్రిక వెళ్ళండి. ప్లీజ్ నా మాట విను. వెళ్ళండి. వద్దు. వెళ్ళండి. ప్లీజ్ చంద్రిక. వెళ్ళండి. చంద్రిక. చంద్రిక ప్లీజ్. చంద్రిక. చంద్రిక. చంద్రిక ప్లీజ్ తలుపు తీ. చంద్రిక ఒక్కసారి తలుపు తీ. తలుపు తీ చంద్రిక. చంద్రిక ప్లీజ్. చంద్రిక. చంద్రిక. చంద్రిక నా మాట విను. చంద్రిక. చంద్రిక తలుపు తీ. చంద్రిక ప్లీజ్. చంద్రిక ప్లీజ్ చంద్రిక. తలుపు తీ. చంద్రిక. చంద్రిక. చూడరా ఎటు చూడరా మసకబారిన చంద్రిక ప్లీజ్. చంద్రిక. చంద్రిక. చంద్రిక నా మాట విను. చంద్రిక. చంద్రిక ప్లీజ్ తలుపు తీ. చంద్రిక. లేదు, నేను బతకూడదు. లేదు, తలుపు తీ చంద్రిక. మీరు వెళ్ళిపోండి. చంద్రిక నా ప్లీజ్. మాట విను. ఎవరు ఇక్కడ ఉండొద్దు. ఒక్కసారి తలుపు తీ. దయచేసి వెళ్ళిపోండి. ఎటు చూడరా. హలో డాక్టర్, మీరు వెంటనే ఒకసారి ఇంటికి రండి. ఎనీ ఎమర్జెన్సీ? అవును డాక్టర్, చాలా అర్జెంట్. నేను ఎవరి మాట వినను. అందరూ వెళ్ళిపోండి. రండి డాక్టర్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమైంది మీనాక్షి గారు? చంద్రిక స్లీపింగ్ పిల్స్ మింగింది. అయితే తనని హాస్పిటల్కి తీసుకురావాలి గాని ఇలా ఇంటికి పిలిపించడం ఏంటి? ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి? మేవెంత చెప్పినా తను రావట్లేదు డాక్టర్. మమ్మల్ని బయటికి గెంటేసి తలుపు గడి పెట్టేసుకుంది. ఇంకా ఆలస్యమైతే ట్రీట్మెంట్కి తను ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాల్సి వచ్చింది. ముందు అర్జెంటుగా తనకి ఏమైందో చూడండి. రండి. చంద్రిక తలుపు తీ. చంద్రిక రండి డాక్టర్. ప్లీజ్. భరత్ డాక్టర్ గారు వచ్చారు. చంద్రిక డాక్టర్ వచ్చారు. తలుపు తీ. చంద్రిక. దయచేసి అందరూ వెళ్ళిపోండి. నేను ఎవరి మాట వినను. డాక్టర్, చంద్రికకేం కాదు కదా? తన ప్రాణానికి ఏ ప్రమాదం ఉండదు కదా? ఏం కాదులేరా, నువ్వు కంగారు పడుకో. డాక్టర్ గారు వచ్చారు కదా, అంతా చూసుకుంటారులే. చంద్రిక తలుపు తీ. చంద్రిక. చంద్రిక తలుపు తీ ఒకసారి. చంద్రిక తలుపు తీ. చంద్రిక. చంద్రిక. చంద్రిక ప్లీజ్. చంద్రిక. దయచేసి నన్ను వదిలేయండి. ఛ, ఏంటమ్మా ఇది? అన్ని సమస్యలు తీరిపోయాయి, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కదా, మళ్ళీ ఇంకొక సమస్య మొదలైంది. ఛీ, ఛ, నా జీవితంలో ఎప్పుడు ఇంతేనమ్మా. ఏ రోజు నేను ఆనందంగా ఉన్నదే లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది. ఆ వీరభద్ర విషయం నుంచి బయటపడ్డాం, కాస్త ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటే రుద్రాని కూడా మారిపోయింది. ఇంకా మన జీవితంలో కష్టాలు లేవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకున్నాను. ఛ, కానీ ఇలా జరుగుతుందని మాత్రం అస్సలు అనుకోలేదమ్మా.
అసలు చంద్రిక ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. నా మీద ఎందుకు కోపం పెంచుకుందో, ఎందుకు నాకు దూరం కావాలి అనుకుంటుందో, ఎందుకు నన్ను ఇలా తన మాటలతో చేతలతో ప్రతి క్షణం నరకం అనుభవించేలా చేస్తుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదమ్మా. అసలు అసలు చంద్రిక ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నా మీద కోపం పెంచుకుందో, ఎందుకు నాకు దూరం కావాలనుకుంటుందో, ఎందుకు నన్ను ఇలా తన మాటలతో చేతలతో ప్రతి క్షణం నరకం పెడుతుందో నాకు అసలేం అర్థం కావట్లేదమ్మా. భరత్ చూడు, ఇప్పుడు నువ్వేమనుకున్నా ప్రయోజనం లేదు. కొంచెం ఓపిక పట్రా. చంద్రిక, చంద్రిక, ప్లీజ్ చంద్రిక. చంద్రిక, దయచేసి అందరూ వెళ్ళిపోండి. నేను ఎవరి మాట వినను. ఏం నీరజా అక్కడే ఆగిపోయావు? రా లోపలికి. అసలు మీరు మనిషేనా? మీకు అసలు మానవత్వం అనేది ఉందా? ఏంటి నీరజా, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీ క్యారెక్టర్కి అంత పెద్ద సీన్ లేదు, అర్థమైందా? నువ్వు భారీ భారీ డైలాగులు వదలకు. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. అంతకు మించి ఎక్స్ట్రా పనులు చేశావనుకో తోక కత్తిరిస్తాను. నా సంగతి నీకు తెలుసుగా. తోక కాదండి, ఏకంగా పీక్ కట్ చేసేయండి. దరిద్రం వదిలిపోతుంది. లేకపోతే పొద్దస్తమానం మీరు చేసే ఘోరాలన్నీ చూడలేక చచ్చిపోతున్నాను. ఈ మెంటల్ టెన్షన్ తోటి ప్రతి క్షణం చచ్చిపోయే కంటే ఒకేసారి చావడం బెటర్ మేడం. ఏమైందే నీకు? పిచ్చికాని పట్టిందా ఏంటి? ఏ తిక్క తిక్కగా మాట్లాడుతున్నావేంటి? తిక్క కాదండి, అవతల చంద్రిక ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలుసా? ఏ పరిస్థితిలో ఉంది? చావు బతుకుల మధ్య ఉందండి. అవునా? ఏం జరిగింది నీరజా? ఏముంది, మిమ్మల్ని భరత్ గారిని కలపడం కోసం తను భరత్ గారిని బెదిరించడానికి స్లీపింగ్ పిల్స్ మింగింది. నాకు తెలిసి భరత్ గారిని బెదిరించడానికి కాదు, నిజంగా అతని జీవితం నుంచి తప్పుకోవాలని ఆ స్లీపింగ్ పిల్స్ మింగినట్టుంది. ఓహో, అయితే ఇలా ప్లాన్ చేసిందన్నమాట. వెరీ గుడ్. ఏం మాట్లాడుతున్నారండి? అసలు మీరు మనిషేనా? అవతల ఒక మనిషి ప్రాణం పోయేట్టుంది అంటే వెరీ గుడ్ అంటారేంటి? చూడు నీరజా, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని వెరీ గుడ్ అనే అనాలి. చెప్పిన పని కాకుండా వేరే ఏదన్నా చేస్తే వాళ్ళని నిన్ను కొట్టినట్టు కొడతా. ఒకసారి చంద్రికను చూడు, తను మాటిచ్చిందంటే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంది చూడు. అది కదా సిన్సియారిటీ అంటే. అందుకే నేను తన్ని మెచ్చుకుంటున్నాను. ఏమండి, రాక్షసుల గురించి, దుర్మార్గుల గురించి, దుష్టుల గురించి వినడమే తప్ప ఎప్పుడు చూసిందే లేదు. ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఆ లోటు తీరిపోయిందండి. ఆయన ఇంత శాడిజం ఏంటండి? అదంతే నీరజా, శాడిజం అంటేనే అలా ఉంటుంది. నువ్వే అంటున్నావుగా నేను శాడిస్ట్నని. మళ్ళీ నా క్వాలిటీస్ గురించి నువ్వు మరీ విమర్శించడం ఎందుకు చెప్పు? చూడండి మేడం, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. ఒక జంటకి పెళ్ళయింది అంటే 10 మంది చుట్టూ చేరి నిండు మనసుతోటి వాళ్ళని ఆశీర్వదించి నెత్తిన అక్షింతలు చల్లాలి. అంతేకాని నలుగురు చుట్టూ చేరి మనల్ని తిట్టుకోకూడదు. ఇప్పుడు మీరు భరత్ గారిని పెళ్లి చేసుకోబోతున్నారని చాలా ఆనందంగా ఉన్నారు కదా? కానీ మీ పెళ్లి జరగాలి అంటే అక్కడ చంద్రిక ప్రాణం పోయేలా ఉంది. తన ప్రాణం ఉంటుందో పోతుందో తెలీదు. రేపు తనకు ఒకవేళ ఏదైనా అయితే
తన శవం మీద నడుచుకుంటూ వెళ్ళి మీరు భరత్ చేత 3 ముళ్ళు వేయించుకోబోతున్నారు మేడం. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఓ పురుగును చూసినట్టు చూస్తారు. చూడు నీర్జా, పురుగును చూసి నలుగురు 4 రకాలుగా తిట్టుకున్నారనుకో, అది వాళ్ళ ప్రాబ్లం, పురుగు ప్రాబ్లం కాదు. ఏ పురుగైనా సరే తను ఎలా బతకాలి అనుకుంటుందో అలాగే బతుకుతుంది. తనకేం కావాలో అది చేస్తుంది. కానీ దాన్ని చూసి అసహ్యించుకున్న వాళ్ళున్నారే, లోపం వాళ్లలో ఉంటుంది, ఆ పురుగులో ఉండదు. నేను అంతే. నన్ను చూసే మీ అందరి దృష్టిలో లోపమే, కానీ నేను ఎప్పుడూ కరెక్టే. నేను మొదట్నుంచి నాకు భరత్ కావాలన్న కాన్సెప్ట్తోనే ఉన్నాను. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఏవేం చెయ్యాలో అవన్నీ చేస్తున్నాను. నన్ను వక్రంగా చూడ్డంలో మీ తప్పుంటుంది, కానీ నా తప్పు కాదు. అర్థమైందా? ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళా చంద్రకి ఏమైందో చూడుపో. ఒకవేళ అది బతికితే తనే దగ్గరుండి పెళ్లి చేస్తుంది. లేదనుకో, నువ్వు చెప్పినట్టుగానే దాని శవం సాక్షిగా మా పెళ్ళవుతుంది. ఓకే? వామ్మో, మీరు మామూలు కాదండి. మిమ్మల్ని నిజంగా మ్యూజియంలో పెట్టాలి. చిచే. ఓ మస్కరా. చంద్రిక! డాక్టర్, చంద్రికకి ఏ ప్రమాదం ఉండదు కదా? ఇంకా లాభం లేదు. మనుషులు పిలిపించి తలుపులు బద్దలు కొట్టించాల్సిందే. డాక్టర్, ఎలాగైనా సరే చంద్రికని కాపాడండి డాక్టర్. ఏం చేయడానికైనా ముందు పేషెంట్ మనకు సపోర్ట్ చేయాలి కదా. తను స్లీపింగ్ పిల్స్ తీసుకొని చాలాసేపు అయింది కాబట్టి రక్తంలో కలిసిపోయి ఉంటుంది. దానికి యాంటీబయాటిక్ కనుక ఇవ్వకపోతే తను కోమాలకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్లీజ్ మేడం, ఒక్క ఇంజెక్షన్ చేయించుకోండి. మీకు మధ్య గొడవలేమైనా ఉంటే తర్వాత మీరు మాట్లాడుకోండి. కానీ ముందు మీకు ఇంజెక్షన్ ఇవ్వకపోతే మీ ప్రాణం మీదకి వస్తుంది. నా మాట వినండి మేడం. నాకొద్దు అని చెప్తుంటే మీకు అర్థం కాదా? ఏంటి చంద్రిక ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇంజెక్షన్ చేయించుకోకుండా ఇంతలా గొడవ చేస్తున్నావు? ఇంజెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుందా? ఆ ఇంజెక్షన్ చేస్తే నువ్వు ప్రాణాలతో బయటపడతావు. అసలు నాకు ప్రాణాల మీదే ఆశ లేనప్పుడు ఇక నేను ఎందుకు ఇంజెక్షన్ చేయించుకోవాలి? చంద్రిక, నువ్వు చేస్తుంది తప్పు. యాజ్ ఎ లాయర్గా అది నీకు కూడా తెలుసు. ఇలా ఆత్మహత్యకి పాల్పట్టం కూడా నేరమవుతుంది చంద్రిక. అసలు నువ్వు దీనివల్ల ఏం సాధించాలి అనుకుంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఇలా ట్రీట్మెంట్ కి సపోర్ట్ చేయకుండా అందరినీ బాధ పెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నన్ను ఈ ఇంట్లో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు వైశాలి. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చేసేదేం తప్పులేదు. అసలు నీకేం కావాలి చంద్రిక? చెప్పు. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. దయచేసి ఇంజెక్షన్ చేయించుకో చంద్రిక. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను చంద్రిక. ప్లీజ్. నేను నీ భర్తగా శాసించట్లేదు. నిన్ను ప్రేమించిన ఒక ప్రేమికుడిగా అర్థిస్తున్నాను. దయచేసి ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయి చంద్రిక, ప్లీజ్. ఒక్కసారి డోర్ తీ. సరే, మీరన్నట్టుగానే ట్రీట్మెంట్ చేయించుకుంటాను. కానీ
అలా చెయ్యాలంటే నేను చెప్పింది మీరు చెయ్యాలి. చెప్పు చంద్రిక, ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చెప్తే అది చేస్తా. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. సిద్ధంగా ఉన్నాను, అన్నిటికీ చెప్పు. వెంటనే నాకు విడాకులు కావాలి. మీరు వెంటనే రుద్రాణిని పెళ్లి చేసుకోవాలి. విడాకులు రాకుండా మీరు ఇంకో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మనకి విడాకులు రావడానికి లేట్ అవుతుందని మీరు పెళ్లిని దాటేయడానికి వీల్లేదు. వెంటనే రుద్రాణి మెళ్ళో తాళి కట్టాలి. మీరు నాకు ఆ మాట ఇవ్వండి. నేను ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటాను. లేదంటే నా కర్మకి నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోండి. నా చావుకి ఎవరూ కారణం కాదని ఆల్రెడీ నేను లెటర్ రాసి పెట్టాను. సో మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. చూడండి, మీరు లేట్ చేసే కొద్దీ తన ప్రాణం మీదకొస్తుంది. ఆ తర్వాత మేమేం చేయలేము. ఇప్పటికీ మీరు హాస్పిటల్కి తీసుకురాకుండా ఇక్కడుంచి చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇమీడియట్గా ఇంజెక్షన్ చేస్తే తను సర్వైవ్ అవుతుంది. లేదంటే మీ చేతులారా మీరు ఆ అమ్మాయిని చంపేసినట్టవుతుంది. భరత్, ఇంత దూరం వచ్చాక ఇంకా ఆలోచించటానికి ఏం లేదు. తను కోరుకుంటుంది, మనం అనుకుంటుంది కూడా ఒకటే అయినప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించటంలో అర్థం లేదు. వెంటనే తనకి ట్రీట్మెంట్ జరిగేలా చూడు. నిర్ణయం నీ చేతిలోనే ఉంది. దయచేసి ఆ జంటని మాత్రం విడదీయకండి. దయచేసి ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో. నేను ఇలా అంటున్నానని ఇంకోలా అనుకోకు. అలాగే ఆంటీ, నేను వెళ్ళిపోతాను. వెళ్లే ముందు భరత్ గారిని చంద్రికను కలిపిపోవాలన్నది నా ఉద్దేశం ఆంటీ. నువ్వలా చేస్తావని నేను నిన్నిక్కడ ఉండొద్దు అంటున్నాను. నేనెంతో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి ఈ విషయాల్లో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ కావద్దు.